దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. ఈరోజు 90వ ఎపిసోడ్కి వచ్చాం. మరి సృష్టికర్త సబ్జెక్టులో ఆర్ఆర్కే మూర్తి గారి జీవిత చరిత్రలో చివరి ఎపిసోడ్ ఇది. కిందటి ఎపిసోడ్లో చెప్పింది ఏంటంటే, పృథ్వీరాజు గారితో ఆయన భార్య గిరిజ గారితో ల్యాంప్ మినిస్ట్రీస్ యాంకర్ గారు నెహ్రూ గారు వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో కొన్ని విషయాలు వాళ్ళు అడుగుతారు కదా, మీరు సేవకి ఎందుకు రాలేదు, మీరు చర్చి కూడా కట్టారు కదా అని చెప్పి అడిగినప్పుడు అది చెప్పారు. మీ నాన్నగారు మరి సేవకి మిమ్మల్ని ఉండమనలేదా అంటే అన్నారు, కానీ దేవుడి పిలుపు లేదుగా నాన్నగారు అన్నాను. ఆయన కూడా నిజమే, దేవుడి పిలుపు ఉంటేనే కదా, లేకపోతే లేదు అని అనుకున్నారు మరి అని చెప్పడం జరిగింది. అక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఇంకా మరి యాంకర్స్ ఇంకా చాలా ప్రశ్నలు అడుగుతారు కదా, వారు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానాల ద్వారా మనకు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఏంటి అవి అంటే, దేవుని పిలుపు అనేది నాకు లేదు, అందుచేత నేను రాలేదు అని చెప్పడం జరిగింది. కనీసం ఇల్లు కూడా సమకూర్చలేకపోయారని మీకు బాధగా లేదా అని అడుగుతారుగా. మీ నాన్నగారు ఎంత పెద్ద పరిచర్య, ఎంత లక్షల మందికి నీ ప్రభావితం చేశారు కదా, ఇంత పెద్ద పరిచర్య చేశారు. ఆర్ఆర్కే మూర్తి గారు అంటే అంత గొప్ప పేరు వచ్చింది కదా, ఆయన కనీసం ఇల్లు కూడా సమకూర్చలేకపోయారు, మీరు ఇప్పటికీ అద్దెంట్లోనే ఉంటున్నారు, మీకు బాధ అనిపించట్లేదంటే మాకేం బాధ లేదు. మేము ఇదివరకు కూడా మేమేం ధనవంతులం కాదు, మేము పూర్ ఫ్యామిలీనే. మా నాన్నగారు చిన్నతనంలోనే వారి తండ్రి గారు గతించారట. మరి పెద్ద ఫ్యామిలీ, అంత పెద్ద ఫ్యామిలీ. ఆయన లాయర్గా ఉండేవాడు, మూర్తి గారి తండ్రి గారు లాయర్గా ఉండేవాడు నర్సరావుపేటలో. ఆయన మరి చనిపోవడంతో కుటుంబ భారం కష్టమయ్యింది, కొంచెం కష్టంగానే గడిచేది. కాబట్టి అప్పటి నుంచి అంతే. అందుచేత మా నాన్నగారు కూడా ఏ రోజు ఆయన చేసిన పరిచర్య నిమిత్తం అంతవరకే తప్ప ఇంకా దేన్ని ఆశించలేదు. మాకు మంచి విలువలు అవి ఇచ్చారు, మాకు చదువులు చెప్పించారు, మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం, మాకేమీ అది అసంతృప్తి లేదు అని ఆయన చెప్పడం జరిగింది. ఆయనే చెప్పాడు, ఆయన మాకు మంచి చదువు చెప్పించారు, మానవతా విలువలు నేర్పించారు, మా కాళ్ళ మీద మేము నిలవగలిగేటట్లుగా చేశారు, మా తండ్రి బాధ్యతలు అవి చేశారు, మాకు చాలా సంతోషం అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ అమ్మాయి కోడలు గారు గిరిజ గారు మాట్లాడుతూ చెప్పారు, చివరి 5 సంవత్సరాలు వీరి దగ్గరే ఉన్నారు. వేరే వేరే పోర్షన్లో, పైన ఓ పోర్షన్లోనేమో మూర్తి గారి ఫ్యామిలీ, ఓ పోర్షన్లోనేమో పృథ్వీరాజు గారి ఫ్యామిలీ ఉండేవాళ్ళు, కలిసి ఉన్నట్టుగా లెక్క అక్కడ. కాబట్టి ఆమె చెప్పిన చాలా విషయాలు, రేడియో ప్రసంగానికి ఆయన ఎట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, రోజుకు 4-5 గంటలు ఎలా ప్రిపేర్ అయ్యారు అవన్నీ ఆమె చూచేదన్నమాట. కాబట్టి ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. నిరంతరం శ్రమిస్తూనే ఉండేవాడు ఆయన. ఎప్పుడు ఇట్లా టూర్లు వెళ్ళి స్వార్థ ప్రకటన కోసం వెళ్ళి వస్తే మళ్ళీ బైబిలు ఆ కాగితాలు అన్నీ ముందు వేసుకుని ఏదోదో రాసుకుని ఆయనకి దేవుడు ఏం స్ఫురణిస్తే అవి రాసుకుంటూ ఉండేవారు. మరి అట్లా అంత శ్రమ పడుతూ ఉండేవాళ్ళు ఆయన అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఆయన అసలు ఒక డినామినేషన్ అని అది ఇది అని లేదు, దేవుడు మాటలు చెప్పాలి, ఎక్కడికైనా ఎవరు పిలిచినా కూడా ఆయన వెళ్ళిపోయేవాడు. వీళ్ళకి చెప్పాలి వాక్యం, వీళ్ళకి లేదు అన్నటువంటి విషయాలు ఆయనకి అటువంటి ఆలోచనే ఉండేది కాదు అని చెప్పారట. అలాగే స్పందన పత్రికలో చాలా విషయాలు రాశారని చెప్పారు కదా, మరి అవన్నీ కూడా ఏంటి అంటే ఆయన పాటలు కూడా రాశారట. కొన్ని బాగా పాపులర్ అయినటువంటి పాటలు 2 పాటలు చెప్పింది ఆమె. ఇదే నా కోరిక అనే ఒక పాట రాశారంట ఆర్ఆర్కే మూర్తి గారు, అది బాగా పాపులర్ అయిందట. అంతా ఏసే అనే పాట, మరి ఆ పాట కూడా బాగా పాపులర్ అయిందట. కాబట్టి ఇట్లాంటి పాటలు బోల్డని రాశారు, గేయాలు రాశారు, మరి వ్యాసాలు రాశారు స్పందన మాసపత్రికలో అని చెప్తూ ఆమె గిరిజ గారు ఆ విషయాలన్నీ చెప్పారు. ఇకపోతే ఆమె చెప్పింది ఏంటి అంటే, ఒక సాక్ష్యం ఒకటి చెప్తానండి అని చెప్పింది. అది మామూలుగా ప్రచురణలో లేదు, అందరు ఎవరికి పెద్దగా తెలిసిన విషయం కాదు, ఆ అమ్మాయి చెప్పే వరకు కూడా ఎవరికీ తెలియదు. ఆ విషయం ఒకటి చెప్పారు. ఆర్ఆర్కే గారిని ఒక రాజమండ్రి దగ్గర ఏదో ఊరు, పల్లెటూరు, ఆ ఊరిలో వాక్యం చెప్పడానికి పిలిచారు ఆచార్య గారిని. పిలిచినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకి బయలుపరుస్తున్నారట, నువ్వు వెళుతున్నటువంటి ఊరిలో ఒక మోగా చెవిటి అబ్బాయి, 18 సంవత్సరాల నుంచి మోగా చెవిటిగా ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చెయ్యి, నేను కార్యం చేస్తానని చెప్పారట. నువ్వు ప్రార్థన చెయ్యి అన్నారు దేవుడు. అంటే దేవుడు ఆయన్ని
ఆయన ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు అవకడ వ్యక్తి ప్రార్థన చేయనప్పుడు, అంటే మరి వాళ్ళు ప్రభువుని నమ్మిన వాళ్ళు కారు, వాళ్ళ పెద్దలు ఈయన మోగా చెవుడు ఈ అబ్బాయి బహుశా పుట్టినప్పటి నుంచి ఉండి ఉంటుంది, 18 సంవత్సరాలు వచ్చి ఉంటాయి ఆ పిల్లాడికి ఆయనకి. మరి ఎవరు ప్రార్థన చేయాలి? కాబట్టి దేవుడే ఒకళ్ళతో చెప్పి నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయ్యా అని చెప్తాడు. ప్రార్థన చేస్తే ఆయన వాళ్ళకి స్వస్థిస్తాడు. అలా మూర్తి గారు నువ్వు ఎలాగ వెళుతున్నావు కాబట్టి నేను ఆ పిల్లాడికి సాయం చేయాలనుకుంటున్నాను, వాళ్ళు నన్ను ఎరిగిన వారు కారు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పడం జరిగిందట. సరే ఈయనకి తెలియదు కాబట్టి అక్కడ ఆ పాస్టర్ గారిని అడిగారట, మీ ఊర్లో ఎవరైనా ఒక పిల్లాడు 18 సంవత్సరాలుగా మోగా చివిటిగా ఉన్న పిల్లాడు ఉన్నాడా అని అడిగారట. ఉన్నారండి పలానా కుటుంబంలో అని చెప్పారట. సరే నన్ను అక్కడ తీసుకెళ్ళండి అంటే అక్కడ తీసుకెళ్ళారట. అమ్మ నా పేరు ఆర్ఆర్కే మూర్తి, నేను ఇక్కడ సువార్త ప్రకటించడానికి పలానా చర్చికి వచ్చాను, నేను మీ బాబు గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను అని అడిగారట. మాకు ప్రార్థన వద్దండి, మాకు యేసు ప్రభువుకి మాకు ఏమి సంబంధం లేదు, మా దేవుడు వేరు, మీరు ప్రార్థన చేయొద్దు అని వాళ్ళు లోపలికే రానివ్వలేదేమో బహుశా. ప్రార్థన చేయటానికి వాళ్ళు ఒప్పుకోలే. అంతే కదా, అప్పట్లో అట్లాగే ఉంటాయి, మా దేవుడు కాదు మాకెందుకు అంటారు. సరే ఈయన మరి దేవుడు చెప్పాడు ప్రార్థన చేయమన్నాడు అని చెప్పి బయటే నిలబడి కొంత ఆలోచించి ఆయన బయటే మరి ఆ వరండాలోనో ఎక్కడో నిలబడి, ప్రభువా నువ్వు చెప్పిన ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను, మీరు ప్రార్థన చేయమన్నారు చేస్తున్నాను, ఈ గృహంలో ఉన్న బిడ్డ ఉన్నమాట వాస్తవం, నాకు తెలియదు మీరు చెప్పారు, నాకు తెలియదు ఇక్కడికి వచ్చి కనుక్కున్నా ఉన్నమాట వాస్తవం, చూచాను, వాళ్ళు బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటానికి అంగీకరించలేదు కాబట్టి ఇంటి బయట నుంచే ప్రార్థన చేస్తున్నా, మీ కృప చొప్పున తండ్రి ఆ బిడ్డను ముట్టండి, బాగు చేయండి మరి అని చెప్పి ప్రార్థన చేసి ఆమెన్ అన్నాడట. ప్రార్థన చేసి ఆమెన్ అనగానే ఆ లోపల ఉన్న పిల్లాడికి నోరు వచ్చేసి అమ్మ అన్నాడట. ఇక్కడ ఆమెన్ అంటమే ఆయన అమ్మ అన్నాడు. లోపలెక్కడో ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారు రామన్న చౌదరి అట ఆ పిల్లాడి పేరు. కాబట్టి అమ్మ అని వినపడంగానే వాళ్ళ తల్లి ఆశ్చర్యపోయి మన మోగ పిల్లాడు మాట్లాడేంటి అనుకుని రామన్న చౌదరి అందంట. అక్కడి నుంచి ఆ వంటగదిలోంచి మళ్ళీ అమ్మ అన్నాడట. అప్పుడు ఇక పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మో ఇందాక ఒక ఆయన వచ్చారు పాస్టర్ గారు, ఎక్కడున్నారండి, ఇక్కడే ఉన్నారు బయట ప్రార్థన చేశారు అని బయట ఉన్నవాళ్ళు చూస్తూ ఉంటారు ఎవరో చేస్తున్నారు అని. ఇక అందరూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అయ్యా మా తప్పయింది, మేము మిమ్మల్ని ప్రార్థనే చేయొద్దు అన్నాం, కానీ మీరు బయట నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి నమ్మ బిడ్డను ముట్టి ఆయన నోరిచ్చాడు, చెవిటితనం పోగొట్టాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడని ఆ కుటుంబం అంతా కూడా ప్రభువుని అంగీకరించడం జరిగిందట. అప్పుడు ఆ యొక్క రామన్న చౌదరి అన్న ఆయన ఆ తర్వాత బాప్తిజం తీసుకోవటం, పేరు మార్చటం, ఆయన పరిశుద్ధ బాబుగా పేరు మార్చారట. తర్వాత అక్కడి నుంచి ఏదన్నా డైరెక్షన్ కావాలన్నా మా ఆచార్య గారి దగ్గరికి వచ్చేవాళ్ళు అట. వాళ్ళు వచ్చి అయ్యా ఇట్లా ఇట్లా అని చెప్పి ప్రార్థనలు అవి చేయించుకునేవాళ్ళు. ఆయన యొక్క డైరెక్షన్లోనే ఈ యొక్క పరిశుద్ధ బాబు మరి అప్పటి వరకు మోగా చెవుడు కాబట్టి చదువు ఉండదు ఏముండదు, అప్పటికప్పుడు మరి అక్షరాభ్యాసాలు కొన్ని చేశారో ఏమో కానీ అలా తర్ఫీత్ అయ్యి తర్వాత రోజుల్లో ఆయన పాస్టర్ అయిపోయాడు. ఎవరు? ఈ రామన్న చౌదరి, పరిశుద్ధ బాబుగా పిలువబడేటువంటి ఆ రామన్న చౌదరి ఒక పాస్టర్ అయ్యాడట. రంపచోడవరం అనే ఊర్లో ఇప్పుడు పరిచర్య చేస్తున్నాడట. ఆయన అప్పుడప్పుడు వస్తుంటాడంటే మా ఇంటికి, మా మామయ్య గారు ఉన్నప్పుడు ఎప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. ఆయన వస్తుంటాడు, ఇట్లా పాస్టర్గా ఉన్నాను, మా చర్చి బాగా సాగుతుందని చెప్తున్నారండి అని చెప్పింది. ఈ విషయం బయట వెలుగులో లేదు. మరి ఏంటి ఇది వరకు ఎక్కడ బయట వెలుగులో ఈ విషయం లేదంటే ఆయన ఈ కార్యం చేసింది దేవుడు కాబట్టి నేనేం చేయలేదు కదా, చేసింది దేవుడు, సమస్త ఘనత ఆయనకే చెందుతుంది అని ఆయన పెద్ద పబ్లిసిటీ చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళకి మాకు మాత్రం తెలుసు రామన్న చౌదరి అని ఆయన ఏ పరిస్థితుల్లోంచి వచ్చాడు, ఎట్లా మా ఇంటికి వస్తుండేవాడు, వెళుతుండేవాడు, ఆచార్య గారి దగ్గర తర్ఫీదు ఎలా పొందాడు అవి మాకు తెలుసు కాబట్టి అది ఆయన దానికి పబ్లిసిటీ ఇచ్చుకోలేదండి, విషయం అయితే ఇది అని ఆమె చెప్పడం జరిగింది. మరి ఆమె చెప్పిన విషయమే యూట్యూబ్లో వచ్చింది, అందరూ చూశారు కాబట్టి మీరు కూడా తెలుసుకోవడం అవసరమే.
టీవీ ద్వారా చూసే వాళ్ళందరికీ కూడా ఈ విషయం. కాబట్టి దేవుడికి అన్యజనుడని విశ్వాసాన్ని తేడా ఉండదు. ఆయన దయతలిచి మరి చేయవలసిన కార్యాలన్నీ చేస్తుంటాడు. వాళ్ళు ప్రార్థన చేయకపోయినా ఒక దైవజనుడు ద్వారా నువ్వు ప్రార్థన చేయి, నేను కార్యం చేస్తా అని చెప్పి ప్రార్థన చేయించి కార్యం చేశాడు. ఆయన కనికర సంపూర్ణుడు. నేను ఎవరి యందు కనికరపడదునో వాని యందు కనికరపడదునో, అది నా స్వభావము, అది నా లక్షణం అని చెప్పి నిర్గమాకాండము 33:19లో దేవుడు చెప్పాడు. నేను కరుణించు వారిని కరుణించేదను, ఎవని యందు కనికరపడదలుచుకుంటానో వారి యందు కనికరపడతాను, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్తాడు. నేను ఎవరిని సర్వశక్తి గల దేవుడిని, నేను ఎవరి మీద దయ చూపించాలనుకుంటే ఆయన మీద నేను దయ చూపిస్తాను, కార్యాలు చేస్తాను. అట్లా ఈ రోజుకి కూడా మరి విశ్వాసుల మీద ఒక్కటే కాదు, యేసు ప్రభు మార్గంలో లేని గురించి కూడా ఆయన ఆలోచిస్తూనే ఉంటాడు. కనికరం కూడా ఇలా చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు ప్రభువును ఎరిగే విధంగా కూడా చేస్తూ ఉంటాడు. అనేక దర్శనాలు చూపించి కానీ ఏదన్నా కానీ వాళ్ళు ప్రభువుని ఎరిగి ఆ నరకం తప్పించుకోవటానికి ఆ మార్గాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ మార్గాల ద్వారా వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు పరలోకం రావాలని ఆయన ఉద్దేశం. అన్ని మార్గాలు ఇచ్చినా కూడా వద్దు అంటే మరి ఆయన ఏదన్నా 1-2 ఆయనంతటా ఆయన ఇట్లా కార్యాలు చేసి వాళ్ళు వద్దన్నా కూడా ఆయన మాకు వద్దు యేసు ప్రభు అన్నా కూడా ఇక్కడ కార్యం చేశాడా లేదా? ఆయన తలుచుకుంటాడు, అవసరమైతే చేస్తాడు. నువ్వు వద్దన్నా కూడా నేను చేయదలుచుకుంటే చేస్తానంటాడు. కాబట్టి ఆ విషయం అయితే ఆమె ప్రధానంగా చెప్పడం జరిగింది. మరి ఇక పృథ్వీరాజు గారి సంతానం గురించి కూడా మరి చెప్పుకోవాలి. వారికి ఇద్దరు ఆడపిల్లలు ప్రభువుని నమ్మారు. ప్రభువు నమ్మిన వారి ఇళ్ళకి కోడలుగా వెళ్ళారు. ఒక అమ్మాయి బెంగళూరు, ఒక అమ్మాయి హైదరాబాద్లో ఉంటారని ఆయన చెప్పడం జరిగింది. ఆఖరికి ఈ బ్రహ్మం గారు ఆయన సేవ చేస్తున్నాడు కదా గోవిందపురంలో, ఆయన కూడా రప్పించారు వాళ్ళు హైదరాబాద్ మొన్న ఈ ఇంటర్వ్యూ అప్పటికి. ఆయన కూడా పిలిచి అడిగారు ఏంటి సేవ పరిచర్య అంటే, ఆయన కూడా అదే చెప్పాడు. అయ్యా ఆచార్య గారు చేతుల మీదుగా నేను అభిషేకించబడ్డాను. ఆచార్య గారు నా తల మీద చేతులుంచి నన్ను పాస్టర్గా అభిషేకించారు ఆయన బ్రతుకున్న చివరి రోజుల్లో. ఆయన 2011లో చనిపోయాడుగా, ప్రభు వద్దకు చేరారు కదా. కాబట్టి 2011లో ప్రభు వద్దకు చేరే ముందే నన్ను పాస్టర్గా అభిషేకించారు. అప్పటికే ఆ గోవిందపురంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, యేసుపాదం గారని. కాబట్టి ఆ యేసుపాదం గారు అయిపోయిన తర్వాత ఇక నన్ను పృథ్వీరాజు గారు గిరిజ దంపతులు నన్ను అయ్యా మీరు పాస్టర్గా ఎట్లాగో అభిషేకం పొంది ఉన్నారు కాబట్టి ఆ గోవిందపురం చర్చిని మీరు నడపండి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను కొద్ది కాలంగా నేను అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాను అని చెప్పడం జరిగింది. నేను గోవిందపురం వెళ్ళినప్పుడు ఆయన ఎట్లాంటి మాటలు చెప్పారో సేమ్ అవే మాటలు చెప్పారు. ఈ పరిచర్యని కొరకు, అభివృద్ధి కొరకు మీరందరూ ప్రార్థన చేయండి సార్, సంఘము బాగా అభివృద్ధి చెందలేదు ఇక్కడ అని చెప్పాడు. మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూసే నేను ఆ రోజు చిలకలూరిపేటలో 2 చర్చిల్లో సాక్ష్యం చెప్పాను. వేల మంది చర్చిల్లో, ఆ ప్రాంతాల్లో వేల మంది చర్చిల్లో బ్రహ్మాండమైనటువంటి పరిచర్యలు జరుగుతున్నాయి. కానీ దిస్ పర్టికులర్ ప్లేస్లో మాత్రము వీళ్ళు సాతాను కట్టల నుంచి కుటుంబాలు బయటపడి రాలేక మరి చర్చి కట్టిన వాళ్ళకి అందుబాటులో ఉంచిన మరి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవట్ల ప్రస్తుతానికి. మరి చేయగలిగింది ఏమది, ఎవరు చేసేది ఏముంది? కాబట్టి ప్రార్థన చేయండి అని నన్ను అడగటం కూడా జరిగింది. చెప్పాను నేను, అయ్యా నేను ఆర్ఆర్కే మూర్తి గారి జీవిత చరిత్ర టీవీలో చెప్పదలుచుకున్నాను, దాని ఇన్ఫర్మేషన్ సేకరించడానికే నేను వచ్చాను. నేను కూడా కొద్ది కాలం క్రితం అంటే 12 సంవత్సరాల క్రితమే ప్రభువుని అంగీకరించా కదా, నాకు కూడా చూడాలని కోరిక. ఒక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి మూర్తి గారు ప్రభు వైపు చూచారంటే ఆ ఊర్లో బంధువులందరూ కూడా ఇగో ఈయన దాంట్లో న్యాయం లేకపోతే, అది సత్యం కాకపోతే మన బిడ్డ ఎందుకు ప్రభువుని అంగీకరిస్తాడు అని ఆలోచించి వాళ్ళంతా కూడా ప్రభు వైపు చూచారేమో, చూడకపోతే ఎందుకు చూడలేదు, కనుక్కుందాం చూద్దాం అనే కోరిక నా మనసులో కూడా ఉంది. అందుకు వచ్చానంటే విషయం తెలిసింది ఏంటంటే దేవుడు మరి ఎవరిని బలవంతం చేయడు, ఎవరి నిర్ణయాలు వారివే. ధైర్యం చేసి
నిర్ణయం తీసుకోగలిగినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు ప్రభువు వైపుకు రాగలిగారు. అట్లాంటి ధైర్యం లేనివారు, న్యాయాన్ని గ్రహించలేని వారు, మరి సాతాన్ని ఎదిరించడం లేనివారు వాళ్ళు అలాగే ఉండిపోతారు. దేవుడు ఎవరిని కూడా బలవంతంగా తీసుకురాడు అని నాకు అర్థం అవటం జరిగింది. మరి ఎవరైతే ప్రభు కావాలంటారో, ఎవరు హృదయం తలుపులు తెరుస్తారో అక్కడికే వెళ్తాడు. కానీ తలుపులు మూసేసుకుని, హృదయం తలుపులు మూసేసుకుని నువ్వు మాకు వద్దు అంటే ప్రభు అడుగు పెట్టడు. కాబట్టి ఆ గ్రామంలో పరిస్థితి నాకు అర్థమైంది. అట్లాగే అనిపించింది. నేను ఆ రోజు చూసిన తర్వాత కూడా అట్లా జరిగింది. ఆ తర్వాత సింహావలోకంగా ఏం చెప్పుకున్నాం ఏంటో చూద్దాం అనుకున్నాం. కానీ ఇక ఏం చెప్పుకున్న విషయం ఏంటంటే ఆర్ఆర్కే మూర్తి గారి చరిత్రలో ఆయన కుటుంబంలో ఆయన పిల్లల తరము ఆ తరము తప్ప ఆయన బంధువులు కానీ ఆయన సహోదరులు కానీ ఎవరూ ప్రభు వైపు చూడలేదు. దేవుడు బలవంతం చేసే దేవుడు కాదు అనే విషయం దీని ద్వారా తెలుస్తూ ఉంది. ఎవరో ఆయన కావాలనుకుంటారో వారి దగ్గరికే దేవుడు వస్తాడు. కానీ మరి బలవంతంగా ఆయన ఎవరిని కూడా నా వైపే చూడండి అని బలవంతం చేయడు. ఈ విషయం నిర్ధారణ అవుతూ ఉంది. మనం కోరుకుంటే ఖచ్చితంగా ఎక్కడికైనా దేవుడు వచ్చేస్తాడు, కార్యం చేస్తాడు. కాబట్టి గోవిందపురం వెళ్ళటం వల్ల నాకు కూడా అర్థమైంది ఏంటంటే, నేను కూడా అనుకుంటూ ఉండేవాడు, నా బంధువుల్లో కూడా చాలామంది యేసు ప్రభువుని ఇప్పటికీ అంగీకరించలేదు. మన రాజారావు ఇంత తెలిసిన వ్యక్తి ప్రభువుని నమ్మాడు కాబట్టి ఆ ప్రభువు నిజమైన దేవుడే అని అనుకుని ఎందుకు రావట్లేదు అందరూ అని అనుకుంటా ఉండేవాడిని. ఎందుకు రావట్లేదంటే వాళ్ళు రావటం రాకపోవటం వాళ్ళ ఇష్టమే. ఆర్ఆర్కే మూర్తి గారు ఇంత సేవ చేస్తే వాళ్ళ బంధువులు రానప్పుడు మనం ఎంత చెప్తే బట్టి మన బంధువులైనా ఎందుకు వస్తారు? కాబట్టి అది ఎవరు రావాలో ఎవరు రాకూడదో అది దేవుడికి వాళ్ళకి మధ్య ఉన్న సంబంధం వాళ్ళ హృదయానికి సంబంధించిందే. కానీ మనం 100 సార్లు చెప్పినా కూడా ప్రభు వైపు చూడాలని వాళ్ళకి అనిపించకపోతే ఆ పని జరగదు. దేవుడు కూడా వాళ్ళని బలవంతం చేయడు. ఎవరి స్వేచ్ఛకి అడ్డురాడు. ఎవరి స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు వెళ్ళడానికి ఆయన అనుమతించాడు. ఆ అనుమతే అట్లా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే జ్ఞానం మాత్రము ఇవ్వండి, వాళ్ళు వస్తారో రారు అనే దాని గురించి అసలు మీరు ఆలోచించవద్దు అని ఆయన చెప్పడమే జరిగింది. అలా మరి ఆయన జీవితం అంతా కూడా చాలా వరకు కూడా ఇలాగే జరిగింది. మరి కొన్ని విషయాలు చెప్తూ పృథ్వీరాజు గారు చెప్పారు. ఆ విషయాలు ఆయనకి మరి ఆఫర్లు ఎక్కడి నుంచైనా రాకుండా ఉంటాయా, ఇంత పెద్ద దైవజనుడు కదా అని చెప్పి మరి మనం అనుకుంటాం కదా, జరిగినాయి అట. కాలిఫోర్నియాలో మరి విదేశాల్లో కూడా మరి ఆయన వాక్యం చెప్పినట్టున్నారు. కాలిఫోర్నియాలో ఒక మిషనరీ, ఆయనకి ఆయిల్ బావులు ఉన్నాయట. ఒక మిషనరీ మరి ఒక ఆయిల్ బావి నిర్వహణ లాంటిది, దాని మీద వచ్చే ఆదాయం లాంటిది మా ఆచార్య గారికి ఇవ్వటానికి ఆయన ముందుకొస్తే ఆచార్య గారు తిరస్కరించారట సున్నితంగా. నాకు వచ్చే జీతం నాకు చాలు, నేను దేన్ని ఆశించనని తిరస్కరించారట. అట్లాగే ధనవంతుడైనటువంటి ఇండియాలోనే ఒక ఆయన నల్గొండ జిల్లాలో మీకు ఒక ఆశ్రమం కట్టి ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, మీకు ఇష్టమైతే అంటే, నాకు అటువంటి ఆశ లేదు, నాకేదో పెద్ద ఆశ్రమం కట్టుకోవాలి ఉండాలని ఆశ లేదు, నాకున్న దాంతో నేను తృప్తి పడతాను, నాకు వద్దు అని తిరస్కరించారట సున్నితంగా. అట్లాంటి వచ్చినాయి కానీ దేవుడు వాటిని అన్నింటిని ఆయన ఏమీ ఒప్పుకోలేదు అని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ కోడలు గారు కూడా చెప్పారు, మా మావయ్య గారు గట్స్ ఉన్నటువంటి దైవజనుడు, ఇటువంటి కుటుంబాల నుంచి ఈనాటికి కూడా ఆ గ్రామం చూసి ఉంటారు కదా, ఈనాటికి కూడా యేసు ప్రభు వైపు చూడనటువంటి కుటుంబాల్లో ఒక మనిషి ఇలా దేవుడి వైపు చూచాడంటే దానికి చాలా ధైర్యం కావాలి. అటువంటి ధైర్యం కలిగినటువంటి మా మామయ్య గారు కుటుంబంలోకి నాకు రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పడం జరిగింది ఆమె. అలాగే పృథ్వీరాజు గారు కూడా చెప్పారు, మరి చిన్నప్పటి నుంచి మరి మిమ్మల్ని ఏమనుకుంటుండేవాళ్ళు అందరూ అంటే, మాకు కూడా చిన్న చిన్న అవమానాలు జరిగినాయండి. మా అమ్మమ్మ గారింటికి మేము వెళ్ళినప్పుడు, మేము చిన్నపిల్లలం కదా, వాళ్ళంతా అనుకుంటూ ఉండేవాళ్ళు మంచి కుటుంబం అని చెప్పి మా అమ్మాయిని ఇలా గోవిందపురం కోడలుగా చేశాం, కానీ ఆయన ఇట్లా చేయరాని పని చేశాడేంటి అని అందరూ మరి బుగ్గలు నొక్కుంటూ ఉండేవాళ్ళు. ఏం చేశాడో
మా నాన్నగారు అని నా చిన్న పిల్లడాడు నేను ఏం చేశాడు, ఏం తప్పు పని చేశాడో మా నాన్నగారు అనుకుంటేవాడిని. అట్లా ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా, చెయ్యకూడని పని చేసినట్టుగా, యేసు ప్రభువుని అంగీకరించడం పెద్ద నేరమైనట్టుగా అనుకుంటూ ఉండటం నేను చిన్నప్పుడు విన్నాను అన్నాడు. ఇట్లాంటి అవమానాలు పిల్లలప్పుడు కూడా వచ్చినాయి. వాళ్ళు తర్వాత తెలుసుకున్న తర్వాత మా నాన్నగారు కరెక్ట్ అని వాళ్ళకి తెలుస్తుంది తర్వాత. కానీ అక్కడ చిన్నపిల్లలప్పుడు అటువంటి అపోహలు ఉండటం జరిగేదట. అలాగే ఇప్పుడు ఇదంతా కూడా చేసేది ఏంటి అంటే, మరి దేవుడు ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేసేటువంటి పరిచర్యలో వాడుతున్నాడు కదా. ఈయన చెప్పిన మాటలు ఆ గోవిందపురం వారి ప్రజలు వినలేదు, కానీ మిగతా ప్రజలు వినలేదా? లక్షల మంది విన్నారుగా, లక్షల మంది ప్రభువులోకి వచ్చారుగా, లక్షల మంది వెలుగులోకి వచ్చేసారుగా. కానీ ఆ ఒక్క ఊరే అక్కడ వారే ఎందుకు రాలా అంటే, ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనే విషయంలో అది మన చేతిలో లేదు. ఎవరి ఆలోచన ప్రకారం, దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం ఎవరు రావాలో వారే వస్తారు అనేది అర్థమవుతూ ఉంది. అలాగే నాకు బ్రహ్మం గారు చెప్పారు, ఆ ఊరిలో చర్చ్ చాలా బాగుంది, చక్కగా కట్టారు, చర్చ్ చాలా బాగుంది. ఒక కారు ఉంది ఆ చర్చి ఆవరణలో, అది పాతబడిపోయినట్టుంది, దాని మీద కవర్ వేసింది, చూపించాడు కవర్ చేసి. అది ఆచార్య గారు ప్రభువునందు నిద్రించిన తర్వాత ఇక మూల పడిపోయిందట. అది ఎలా వచ్చింది అని అంటే, ఆచార్య గారు ఒక ఊరు వాక్యం చెప్పడానికి వెళ్ళారట. అక్కడ ఇంత పెద్ద దైవజనుడు వచ్చాడు. మరి ఒక చోటకి వెళ్ళాల్సి వచ్చిందంటే ట్రాన్స్పోర్ట్, ఆయనకి ఏం వాహనం లేదు కాబట్టి నడుచుకుంటూ వెళుతున్నాడట. ఈయన నడుచుకుంటూ వెళ్ళటం అనేది ఒక ఆయన చూశారు, ధనవంతుడు. అరే, రేడియోలో చెప్పేటువంటి మూర్తి గారే ఇలా నడిచి వెళ్తున్నారేంటి, ఈయన ఒక వాహనం కూడా లేదేంటి అని అనుకుని వెంటనే ఆయన ఒక కారు బహుమతిగా తీసుకొచ్చి ఇచ్చాడట. మరి కారు బహుమతి కాబట్టి మీ పరిచర్యకి మీరు ఎక్కడికైనా వెళతాకు ఉపయోగపడుతుందని నేను ఇచ్చానని చెప్పి ఇచ్చారట. కానీ అది పెద్దగా వాడనో లేదట. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయన ప్రభు మహిమలో చేరారు. ఇక దాని తర్వాత దాన్ని ఎవరూ ముట్టుకోలేదు, అలా తుప్పు పట్టిపోతూ ఉందండి. గత 13-14 సంవత్సరాలుగా అట్లానే ఉంది అని, నిజంగానే తుప్పు పట్టిపోయి ఉంది. ఇంకా అక్కడ అది పరిచర్య పెరగల. పోనీ అక్కడ దైవజనుడు, మరి ఈయన బ్రహ్మంగారు కానీ అంతకు ముందు ఆయన కానీ ఉన్న హయాంలో పరిచర్య పెరిగినట్లయితే ఆ దైవజనుడు వాడటానికి అది అట్లా నిర్ణయించారు. మూర్తిగారు హయాం అయిపోయింది, చర్చి నిమిత్తం చర్చిలో ఉన్నటువంటి దైవజనుడు ఉపయోగించుకునే నిమిత్తం ఒకళ్ళు గిఫ్ట్గా కారు ఇచ్చారు. ఆ కారు ఎవరు ఉపయోగిస్తారు? తర్వాత తరంలో అక్కడ దైవజనుడుగా ఉన్న వాళ్ళు ఉపయోగించాలి. మరి దైవజనుడు బాగా రాణించడానికి వీలు కాకుండా, సంఘం అభివృద్ధి కాకుండా ఉన్నప్పుడు అది అట్లా మూలపడిపోయింది. అప్పటికి ఇప్పటికి కూడా నేను కళ్ళారా చూసినటువంటి ఇన్సిడెంట్ అది. కాబట్టి ఏది ఎట్లా జరగాలనేది జరుగుతూ ఉంటుంది. ప్రజలందరూ కూడా యేసు ప్రభు సేవ చేస్తే ఏదో పెద్ద ధనవంతులు అయిపోతారు, ఏదో ఇదైపోతారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ దేవుడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు, కానీ ఊరికినే ఎవరికి కూడా ఇచ్చేయడు. ఎంత వాళ్ళకి అర్హత ఉంటే అంతవరకే ఇస్తాడు. కాబట్టి అన్యాయంగా దేవుడు ఇచ్చే దేవుడు కాదు, దేవుడు న్యాయవంతుడు అని రుజువు అవుతూ ఉంది. మరి అలా అని మనం ఎవరిని కూడా మనం భ్రమ పెట్టడానికి వీల్లేదు. దేవుడు ఏదో అదంటే అది ఇచ్చేస్తాడు, ఇదంటే ఇచ్చేస్తాడు, ఈ దేవుడు ఇది ఇచ్చేస్తాడు అది ఇస్తాడు అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎవరి క్రియలకు తగినట్టుగా వారికి రావాల్సినంతే ఇస్తాడు తప్ప ఎక్కువ ఇవ్వడు. ఒకవేళ కొంతమందికి ఎక్కువ ఇచ్చినట్టు మనకు కనిపించినా అది వీళ్ళకి రావాల్సింది ఇదివరకు ఎప్పుడో బకాయి ఉన్నట్టుగా, ఇదివరకు వాళ్ళ తండ్రులు తాతలు బోళ్ళంతా సేవ చేసి వాళ్ళకి రావాల్సింది ఆ కుటుంబం మీదకి ఇంకా మిగిలి ఉంటే అది పిల్లల తరాన్ని ఇవ్వటం జరుగుద్ది. లేకపోతే ఒకవేళ ఆయనంతటా ఆయన ఎక్కువగా ఇచ్చేస్తే దానికి తగినంత ఆయన వసూలు చేస్తాడు. అంటే అంత రాబడతాడు ఆయన, అంత పరిచర్య చేయిస్తాడు వాళ్ళతో. ఎంతైతే సంపాదిస్తారో అది సంపాదించినప్పుడు వాళ్ళ సొంతానికి, ఇప్పుడు చర్చిలు పెద్దగా అభివృద్ధి చెంది బాగా లావిష్గా కార్లు బంగ్లాల్లో ఉన్నటువంటి చర్చి పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు సంపాదించినంతా కూడా దేవుడికి ఎలా ఖర్చు పెట్టాలని ఆదేశిస్తుంటాడు. ఎంత వచ్చింది కదా, నువ్వు ఎలా చేయి అలా చేయని వాళ్ళు ఎన్నో రకాలుగా పరిచర్యలు ఖర్చు పెడతారు. వాటిని
వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు హ్యాపీగా తిరుగుతూ ఉంటారు తప్ప వచ్చిన సొమ్ము అంతా దాచిపెట్టుకోవటం కాదు. వచ్చిన సొమ్ముని ప్రజలకి ఎలా ఉపయోగించాలో దేవుడు ఆదేశించి వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అది దేవుడు చిత్తం అయి ఉంది. దేవుడు ఏది చేయదలుచుకుంటే అదే జరుగుతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు అని ఆర్ఆర్కే మూర్తి గారి జీవితం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అంతే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ముగ్గురు చరిత్రలో పర్వత సూర్యనారాయణ గారు కానీ, పురుషోత్తం చౌదరి గారు కానీ, ఆచార్య గారు కానీ ముగ్గురు కూడా ఒకే కోవకు చెందిన వాళ్ళు. వాళ్ళకి ఏం పెద్దగా సంపాదించుకోవాలా, మామూలు జీవితాలే జీవించారు. వాళ్ళు ప్రభువును నమ్మినా అలాగే జీవించేవాళ్ళు, నమ్మకపోయినా అలాగే జీవించేవాళ్ళు. తేడా ఏంటి అంటే వాళ్ళు ఈరోజు పరలోకం పొందారు, నమ్మకపోతే నరకంలోకి వెళ్ళేవాళ్ళు. ఈ ఒకటే తేడా తప్ప వాళ్ళకి ఏం క్రియలకి రావాలో అంతే వచ్చింది. కానీ ఎక్కువ ఏమాత్రం దేవుడు తీసుకొచ్చి ఇవ్వలేదు. అటువంటి న్యాయమైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈ యొక్క సాక్ష్యం ఆర్ఆర్కే మూర్తి గారి జీవితం చరిత్ర ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లోకి వెళ్తే ఇంకో భక్తుడు ముఖ్యాల వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారు. అక్కడి నుంచి మొదలు పెట్టదలుచుకున్నాం. ఈ 90 ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. దేవుడు ఈ యొక్క మాటలని, ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభువా ఈ యొక్క ఎపిసోడ్ 90వ ఎపిసోడ్ను కూడా మీరు దీవించారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంటే అలాగే ప్రభు బిడ్డల హృదయాలు తెరిచి విషయానంతా అర్థం చేసుకునే శక్తిని మీరు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు.